ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే దుస్వప్నాలు ఎక్కువగా వస్తున్నప్పుడు దుస్వప్న దోష నివారణకు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, ఎటువంటి స్వప్నాలు వస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా దేవాలయానికి వెళ్ళి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి అమ్మవారికి మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పించటం, దాన్ని ప్రసాదంగా స్వీకరించటం, అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం ద్వారా, అమ్మవారి దగ్గర నిమ్మదీపాలు వెలిగించటం ద్వారా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. వివాహపరమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు అధిగమించవచ్చు. అదేవిధంగా బృహస్పతి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని రచించాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి రచించినటువంటి ఆ శాస్త్రంలో స్వప్నాధ్యాయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎటువంటి స్వప్నం వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, దుస్వప్నాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన విధి విధానాలేంటో బృహస్పతి స్వప్నాధ్యాయంలో ప్రామాణికంగా రచించాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రామాణిక శ్లోకాలను మనం పరిశీలించినట్లయితే, స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి నానా స్వప్న సముచ్చయేత్ స్వప్నస్తు ప్రథమేయామే సంవత్సర విపాకినం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి నానా స్వప్న సముచ్చయేత్. స్వప్నాధ్యాయం అని బృహస్పతి ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని చెప్పాడు. అందులో అనేక రకాలైనటువంటి స్వప్నాల గురించి చెప్పడం జరిగింది. ఏ స్వప్నం ఎప్పుడు వచ్చినప్పుడు ఫలితం ఎన్ని రోజుల్లో ఉంటుందనేది కూడా బృహస్పతి ఆ శాస్త్రంలో చెప్పాడు. అందుకే స్వప్నస్తు ప్రథమేయామే సంవత్సర విపాకినం. అంటే రాత్రిపూట నిద్రించేటప్పుడు మొదటి జాములో స్వప్నం వచ్చినట్లయితే ఆ స్వప్నం సంవత్సర కాలంలో ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బృహస్పతి ఇంకా ఏం చెప్పాడంటే, ద్వితీయేచ అష్టభిర్మాసై, రాత్రిపూట నిద్రించేటప్పుడు రెండవ జాములో వచ్చేటటువంటి స్వప్నం ఫలితం 8 నెలల్లో కనిపిస్తుంది. అలాగే త్రిభిర్మాసై త్రియామికం అన్నాడు దేవగురు బృహస్పతి. రాత్రి నిద్రించేటప్పుడు 3వ జాములో స్వప్నం వచ్చినట్లయితే దాని ఫలితం 3 నెలల్లో కనిపిస్తుంది. చాతుర్థే యామికే స్వప్నే మాసేనైక ఫలం లభేత్. అంటే రాత్రి నిద్రించేటప్పుడు 4వ జాములో స్వప్నం వచ్చినట్లయితే దాని ఫలితం నెల రోజుల్లోనే కనిపిస్తుంది. అరుణోదయ వేళాయాం దశాహేన ఫలం లభేత్ అంటుంది శాస్త్రం. అంటే అరుణోదయ కాలం, సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయ కాలంలో స్వప్నం వచ్చినట్లయితే ఆ స్వప్న ఫలితం కేవలం 10 రోజుల్లోనే కనిపిస్తుందని శాస్త్ర ప్రమాణమైనటువంటి ఈ శ్లోకాన్ని దేవగురువైన బృహస్పతి స్వప్నాధ్యాయంలో వివరించడం జరిగింది. అయితే స్వప్నాలు ఫలించాలంటే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అప్పుడే ఆ స్వప్నాలు ఫలితాన్ని కలిగింపజేస్తాయి. పద్మపురాణంలో కూడా స్వప్నాల గురించి ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అయితే కలలో ఎవరికైనా సరే ఏనుగు కానీ గుర్రం కానీ కనిపిస్తే చాలా మంచిది. ఆవు కానీ ఎద్దు కానీ కనిపిస్తే కూడా చాలా మంచిది. బంగారం కనిపించినా మంచిది. నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు కలలో కనిపించినట్లయితే రాబోయే అదృష్టానికి సంకేతంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే కొండలు ఎక్కుతున్నట్లు, పర్వతాలు ఎక్కుతున్నట్లు కలలో కనిపిస్తే చాలా మంచిది. కలలో నీరు కనిపిస్తే చాలా మంచిది. నది కానీ సముద్రం కానీ కలలో కనిపించినా, నది ఈదుతున్నట్లు కానీ సముద్రంలో ఉన్నట్లు కానీ కలలో కనిపించినా రాబోయే అదృష్టానికి సంకేతమని బృహస్పతి స్వప్నాధ్యాయంలో ప్రామాణికంగా చెప్పాడు. అలాగే దేవాలయం మెట్లు ఎక్కుతున్నట్లు కానీ పర్వతాలు ఎక్కుతున్నట్లు కానీ కలలో కనిపించినా కూడా రాబోయే అదృష్టానికి సంకేతం. కలలో తెల్లటి వస్తువులు కానీ తెల్లటి వస్త్రాలు కానీ చందనం కానీ కనిపించినట్లయితే అది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని దుస్వప్నాలు వస్తూ ఉంటాయి, చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. భయాన్ని కలిగింపజేసే కళలు వస్తున్నప్పుడు ఆ కళల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోవింద నామస్మరణ చేసుకొని నిద్రించాలి. అంతేకాకుండా రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అనే శ్లోకం చదువుకొని నిద్రిస్తే చెడ్డ కళలు రావు. రాముడు, స్కందుడు, హనుమంతుడు, వైనతేయుడు అంటే వినతాదేవి కుమారుడు, గరుత్మంతుడు, వృకోదరుడు అంటే భీముడు,
ఈ ఐదుగురిని స్మరించుకునేటటువంటి ఈ శ్లోకాన్ని పఠించి నిద్రించినట్లయితే దుస్వప్న దోషాలు ఉండవు. అయితే చెడ్డ కళలు ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం గజేంద్ర మోక్షాన్ని ఒక్కసారి ఆ ఘట్టాన్ని పారాయణ చేసినట్లయితే దుస్వప్న దోషాల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు.